హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి హైదరాబాద్ యూనిట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంబంధించిన అనేది ఇక్కడ ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ యూనిట్ నుండి మనకు రిలీజ్ అయితే చేశారనమాట. సో ఇక్కడైతే మనకు పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఇక్కడ ఈఈటీని, తర్వాత ఇక్కడైతే మనకు 3 years క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. తర్వాత డిసిప్లిన్ ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ పైన అయితే ఉండాలి. తర్వాత నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడ గ్రేడ్స్, తర్వాత మనకు పే లెవెల్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత టెక్నీషియన్ సి వచ్చేసి 10th అండ్ ఐటీఐ అయితే మనం కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. లేదా మీరు 10th అండ్ 3 years ఇక్కడ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత దీనికి నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకోండి, శాలరీ ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి బీకామ్ లేదా బీబీఎం 3 years కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. బీకామ్ లేదా మీరు బీబీఎం చేసినా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ అండ్ ఇక్కడ మనకు శాలరీ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ వాళ్ళు ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేయాలి. ఓన్లీ దీనికైతే హైదరాబాద్ తెలంగాణ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు 33 districts ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వేరే అదర్ స్టేట్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేయలేరు. సో ఇదైతే గమనించండి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ యూనిట్ నుండి వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు ఏజ్ వచ్చేసి 28 years అయితే ఇచ్చారన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకోండి. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా పైన అయితే చూసుకోండి. తర్వాత మినిమం పర్సెంటేజ్ మార్క్స్ అనేది మనం ఇంజనీరింగ్ తర్వాత టెక్నీషియన్ అసిస్టెంట్లో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఈ యొక్క మార్క్స్ అనేది పర్సెంటేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. సో మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. సో ఎందుకంటే మనకు కంపల్సరీ అయితే తెలంగాణ ఉన్న వాళ్ళు మనకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డు ఉంటుంది ఇది. సో అదైతే మీరు లేకపోతే అప్లై అయితే చేసుకోండి. ఇదైతే మనం కంపల్సరీ అయితే కావాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది దానిపైన, అదైతే మనం ఉంటేనే దీనికైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే చేసుకోవచ్చు, బట్ కంపల్సరీ అయితే మీరు ఇక్కడ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కానీ ఈ యొక్క ఎంప్లాయీ ఎక్స్చేంజ్ ఇక్కడైతే ఎంప్లాయీ ఎక్స్చేంజ్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు ఇక్కడైతే దీంట్లో అయితే అడగదు, కానీ ఇదైతే కంపల్సరీ అయితే మీ యొక్క తెలంగాణ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మీరైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే మీరు కార్డ్ అయితే తీసుకోండి. సో అప్లై చేస్తే మనకు డైరెక్ట్గా అయితే వితిన్ 1 monthలో అయితే వచ్చేస్తుంది. తర్వాత మెథడ్ సెలెక్షన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే చేయరు. సో దీనికి సంబంధించినది ఇక్కడైతే వాళ్ళు పేమెంట్ ఏ విధంగా చేయాలో వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 250 rupees, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఫీ పే చేయాలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే భారత్ ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ యూనిట్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ రిక్రూట్మెంట్ ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్ హైదరాబాద్ యూనిట్ సంబంధించిన అఫీషియల్ ఇక్కడ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ కావాలంటే మీకు సంబంధించిన ఇక్కడైతే అప్లికేబుల్ ఫీ, తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉన్నాయి కదా, తర్వాత ఫీ పేమెంట్ కానీ ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఫార్మాట్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే దీంట్లో అయితే ఇచ్చారు. సో మీరైతే ఇక్కడ ఫార్మాట్ అయితే చూసుకోండి. సో ఈ యొక్క ఫార్మాట్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటే ఏం కాదు. ఒకవేళ లేకపోతే ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఈ యొక్క ఫార్మాట్లో తీసుకోండి అనమాట. సో ఒకవేళ ఉంటే ఏం పర్వాలేదు. సో ఇక్కడ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ పోస్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఆ తర్వాత ఇక్కడ టెక్నీషియన్ సి చేస్తారా, తర్వాత జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడైతే మనకు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు ఏ క్వాలిఫికేషన్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఇక్కడైతే నేను అయితే అప్లై చేస్తున్నాను. దీనిపైన అయితే సేమ్ యాస్టేజ్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కావాలంటే ఇక్కడ పోస్ట్ అయితే చేంజ్ చేసుకోవాలి అండ్ అక్కడ క్వాలిఫికేషన్ అయితే వేరే చేంజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 9th April వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ క్లిక్ హియర్ క్రియేట్ లాగిన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి.
చేసిన వెంటనే ఈ విధంగా మనకు లాగిన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. మీకు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తారో ఆ యొక్క పోస్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత డిసిప్లిన్ వచ్చేసి మనకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే స్మాల్ లెటర్‌లో అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసింది. ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేసింది gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి ఆల్ఫాబెట్ సో ఇక్కడ మనకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి. తర్వాత నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్ అనేది మీరు జాగ్రత్తగా ఇచ్చేసి మీ యొక్క స్మాల్ లెటర్లో అయితే మీ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇక్కడైతే గైడ్లైన్స్ అయితే ఎస్ అయితే చేయండి. సో ఎస్ చేసిన తర్వాత ఇక్కడ క్లారిటీగా అయితే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చూసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏది ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అయితే చేయాలి ఇక్కడైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ షుడ్ బి వ్యాలిడ్ యాక్టివ్ ఆన్ 9th April 2025. సో ఇక్కడైతే ద ఎక్స్పైరీ ఇన్యాక్టివ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కెన్ నాట్ బి కన్సిడర్డ్. సో మనకు ఎక్స్పైరీ ఉంటే ఇన్యాక్టివ్లో ఉంటే మనం ఏదైతే వాళ్ళైతే తీసుకోవాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఓకే చేసేయండి. ఇంకోసారి అయితే ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. సో కంపల్సరీ అయితే తెలంగాణ సంబంధించిన ఎంప్లాయీ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ అయితే కార్డ్ అయితే ఉండాలి. సో మీరైతే దానికైతే అప్లై అయితే చేసుకోండి ఒకవేళ లేకపోతే. సో ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత డేట్ కూడా వాళ్ళు 9th April వరకు అయితే మనకు ఎక్కువనైతే ఉండాలని 9th April నుండి ఎక్కువ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఒకవేళ మీరు ఫుల్ క్లారిటీగా మీరు తెలుసుకొని ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడైతే నేమ్ ఆఫ్ క్యాండిడేట్. సో మీకైతే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు మనకు తెలంగాణ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని. సో అదైతే ఇన్యాక్టివ్లో అయితే మనకు ఉండద్దు అనమాట. సో మనకు అంటే ఎక్స్పైరీ అయితే ఉండద్దు. సో లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పటి వరకు అయితే ఇక్కడ అప్పటి నుండి మళ్ళీ ఇంకో అయితే మనకు ఎక్స్పైరీ అయితే అసలే ఉండద్దు. సో అదైతే మనకు పర్మనెంట్లీ అయితే ఉండాలి. సో మీరు జాగ్రత్తగా అనేది ఎక్స్పైరీ లేకుండా మీరు జాగ్రత్త చూసుకోండి. సో కార్డ్ అనేది మనకు ఎక్స్పైరీ అయితే ఉండద్దు. సో ఆ తర్వాత నేమ్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ సొల్యూషన్ మిస్టర్ ఆర్ మిస్సెస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది దీంట్లో అయితే మిస్టర్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటీ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జాగ్రత్తగా పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ వేసేసి మనకు ఆటోమేటిక్గా కింద అయితే ఫిల్ అయితే ఇటు సైడ్ అయితే ఫిల్అప్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా సేమ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు వేరే అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎస్టీడీ కోడ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రిలీజియన్, సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ, సో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో మీకైతే నేను ఫార్మాట్ అయితే చెప్పాను ముందుగా, ఇక్కడైతే ఫార్మాట్ అయితే మీకు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడైతే ఒకవేళ లేకపోతే. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు ఫార్మాట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు లింక్ అయితే ఇచ్చారు కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనకు డైరెక్ట్గా అనేది అక్కడ ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన ఓబీసీ ఫార్మాట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఒక సేమ్ ఫార్మాట్ ఉంటే ఏం కాదు. సో ఒకవేళ లేకపోతే మీరు వేరే అయితే అక్కడ తీయించుకొని మీరు అప్లోడ్ చేసేయండి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ మీరు ఎక్స్పైరీ కానీ ఓబీ సర్టిఫికేట్ సేమ్ ఫార్మాట్ ఉంటే ఏమైతే కాదు. సో అక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ ఇచ్చేసండి. నేషనల్ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఆర్ యూ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటే ఇక్కడైతే కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయాలి. ఎందుకంటే ఇక్కడైతే మనకు ఇక్కడ షుడ్ బి వ్యాలిడ్ యాక్టివ్ ఆన్ 9th April వరకు అయితే మనకు యాక్టివ్ అయితే ఉండాలి.
సో ఇక్కడ వరకు అయితే మీరు ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మీరు దాన్ని అయితే తీసుకోండి అనమాట. సో ఈ విధంగా కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే ఓకే అయితే చేయాలి. ఎందుకంటే తర్వాత ఇక్కడైతే మనకు ఆల్రెడీ అయితే డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకున్న అక్కడ వరకు అయితే లాస్ట్ డేట్ మనకు ఏప్రిల్ వరకు ఉన్నాయి కదా. సో అప్పటి వరకు వస్తే మీరు ఇక్కడైతే ఎంప్లాయ్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసండి, వ్యాలిడ్ అప్ టు అనేది దీంట్లో ఇచ్చేసండి. తర్వాత దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చేసండి దీంట్లో. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా కంపల్సరీ అయితే ఎంప్లాయీ ఎక్స్చేంజ్ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడైతే స్టేట్ ఎంప్లాయీస్ సంబంధించిన ఇక్కడ అండర్టేకింగ్ పబ్లిక్ సెక్టర్లో మీరు రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటే వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ కంపల్సరీ అయితే మనకు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్. సో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడైతే అప్లై అయితే చేయాలి. సో 9th ఏప్రిల్ వరకు అయితే మీరైతే యాక్టివ్ అయితే ఉండేట్టు చూసుకోండి అండ్ ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వరకు అయితే యాక్టివ్లో ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే తొందరగా తీసుకొని మీరు ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. చేసిన తర్వాత సేవ్ అండ్ పార్టికులర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో 10th ఇంటర్ అండ్ ఇక్కడైతే 3 years డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఈ విధంగా అయితే అడుగుతుంది. నేనైతే ఇక్కడైతే దీనికి ఈ పోస్ట్కి అయితే అప్లై చేసిన కాబట్టి నేను సో మీకైతే ఇక్కడైతే చూపెడతాను. సో మనకైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఇంజనీరింగ్ ఇక్కడ అసిస్టెంట్ వచ్చేసి 3 years డిప్లొమా అయితే అడుగుతుంది. ఒకవేళ టెక్నీషియన్ మీద అప్లై చేస్తే మీరు ఎస్ఎస్సి ఐటీఐ అయితే పడుతుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన 10th ఇంటర్ డిగ్రీ అయితే చూపెడుతుంది. సో నేనైతే ఇక్కడైతే నేను ఇంజనీరింగ్ ఇక్కడైతే సంబంధించినది ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అయితే నేను అప్లై చేసిన కాబట్టి నాకు ఇక్కడ 10th 12th అండ్ 3 years డిప్లొమా అయితే అడుగుతుంది. అండ్ మీరు ఒకవేళ ఐటీఐ పైన చేస్తే మీకు 10th అండ్ ఐటీఐ అయితే డైరెక్ట్గా అనేది అవపడుతుంది. మీరు 10th క్లాస్ యాడ్ చేసుకొని ఐటీఐ అయితే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే బీసీ ఇక్కడ మనకు ఉంటారు కదా. సో ఇక్కడైతే బీకామ్ బీబీఎం అనేది. సో ఇక్కడ మీకు 10th ఇంటర్ డిగ్రీ అయితే అడుగుతుంది. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సేమ్ యాస్టీస్గా ఉంటుంది. ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి, మీ యొక్క డిగ్రీ నేమ్ వేసేసి ఇచ్చేసేయండి. తర్వాత డిసిప్లిన్ ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఎన్ని ఇయర్స్ అనేది మీరు కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మంత్ అయితే కంప్లీట్. సో ఇక్కడైతే మంత్ ఎన్ని మంత్ చదివారో మంత్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాసింగ్ ఇక్కడ మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డు యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మార్కింగ్ సిస్టమ్ వచ్చేసి మీకు గ్రేడ్ సిజిపి ఉంటే ఇక్కడ సిజిపి అయితే ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన ఆప్టెన్ సిజిపి అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ మ్యాక్సిమం సిజిపి అయితే ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే క్యాల్కులేట్ అయితే మీరు జాగ్రత్తగా అనేది చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసింది. తర్వాత ఒకవేళ మీకు మార్క్స్ ఉంటాయి, ఇక్కడ మార్క్స్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించినది ఇక్కడ నుండి అయితే మీరు ఇచ్చేయండి. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత వేరే ఇక్కడైతే డెలివరీ మోడ్ వచ్చేసి ఫుల్ టైమ్ పార్ట్ టైం ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు మార్కింగ్ కాకుండా వేరే ఉంటే వేరే అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ యాడ్ అనేది మీరు చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది యాడ్ అది చేసేయండి. సో ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ సో ఇంటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ అనే సబ్జెక్టు ఎప్పుడైతే ఎన్ని ఇయర్స్ చదివారో యొక్క ఇయర్, తర్వాత ఎన్ని మంత్స్ చదివారో యొక్క మంత్స్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ యూనివర్సిటీ నేమ్, తర్వాత మార్కింగ్ సిస్టమ్ అనేది ఇక్కడైతే మార్క్స్ ఉంటే మీకు సంబంధించిన మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. మనకు పర్సెంటేజ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డెలివరీ మోడ్ ఫుల్ టైమ్ పార్ట్ టైం వచ్చేసి ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ అయితే సో ఇక్కడైతే మీరు అన్ని క్లారిటీగా చేసిన తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత వేరే మీకు సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ అడుగుతుందో ఆ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి యాడ్ చేసేయండి. దానికి సంబంధించిన డిగ్రీ నేమ్, తర్వాత సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ ఉంటే అనే సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డిసిప్లిన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇయర్ మంత్స్ ఇక్కడైతే డిసిప్లిన్ ఇంజనీరింగ్ అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇయర్ ఇక్కడ డ్యూరేషన్ ఎన్ని ఇయర్లు వచ్చేది ఎన్ని ఇయర్ చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత మార్కింగ్ సిస్టమ్ ఇక్కడ సిజిపిఏ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత గ్రేడ్ మార్క్స్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఫుల్ అనేది డెలివరీ మోడ్ అనేది దీంట్లో ఇచ్చేసి ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు లేదా మిస్టేక్ ఉంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని కట్టుకుంటే ఇక్కడ వ్యాలిడ్ వాడు క్వాలిఫికేషన్ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యాడ్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోతే ఇక్కడైతే ప్రొసీడ్ టు అప్లోడ్ సిగ్నేచర్ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడైతే మీరు చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే నేమ్ అయితే వచ్చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసండి. ఫోటో ఈ విధంగా వచ్చేసింది. సిగ్నేచర్ అప్లోడ్ చేసండి. ఇచ్చేసిన తర్వాత 50 KB అయితే ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే వచ్చేసి మీకు సంబంధించిన 10th SSC ఇక్కడ స్టాండర్డ్ మార్క్స్ కార్డ్ సంబంధించిన PDF ఫార్మాట్ 300 KB అప్లోడ్ చేసేయండి. ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీకు సంబంధించినవి ఉంటాయి కదా. సో అదైతే ఇక్కడైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు 10th అండ్ SSC ఇక్కడ స్టాండర్డ్ మార్క్స్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా PDF ఫార్మాట్లో వచ్చేసింది. సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అనేది PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్. సో ఒకవేళ మీకు 10th కానీ అంటే 10th ITI కానీ సంబంధించిన ఉంటే మీకు 10th సంబంధించిన 10th ITI సంబంధించిన మార్క్ షీట్ అడుగుతుంది. ITI సంబంధించిన మార్క్ షీట్ అడుగుతుంది. ఆల్ సెమిస్టర్ సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఒకవేళ మీరు డిగ్రీ ఉంటే డిగ్రీ సంబంధించిన అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ITI పైన చేస్తే ITI ఫైనల్ మార్క్ షీట్ అడుగుతుంది. అండ్ ఒకవేళ మీరు 10th పైన ఇంకా మనకు ఇంజనీరింగ్ పైన అప్లై చేస్తే నాకు ఈ విధంగా డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించిన ఆల్ సెమిస్టర్ అడుగుతుంది. తర్వాత డిప్లొమా ఇంజనీరింగ్ ఆల్ డిగ్రీ సెమిస్టర్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ చేసేయాలన్నమాట. ఒకవేళ మీరు 10th ITI ఉంటే మీరు 10th ఇక్కడ 10th ITI సంబంధించిన మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫైనల్ ITI మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మనకు 300 KB ఈ 2 MB ఉంటుంది. ఇక్కడ 300 KB PDF ఫార్మాట్లో అప్లోడ్ చేసిన మనకు ప్రివ్యూ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. దీని మీద క్లిక్ చేసేసి మనం చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత మీ యొక్క సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ 300 KB. సో SC ST OBC వాళ్ళకైతే ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడైతే కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూ ఆఫ్టర్ 1st March అయితే మనకు ఇష్యూ చేయాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఉండేటట్టు మీకు సంబంధించిన ఫార్మాట్లో నేను ఆల్రెడీ చూపెట్టిన కదా, ఆ యొక్క ఫార్మాట్లో ఉంటే అప్లోడ్ చేసిండే. ఒకవేళ ఆ ఫార్మాట్ లేకపోతే మీరు ఇక్కడ వేరే అయితే కొత్తగా అయితే తీయించుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాలిడ్ ఇక్కడ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కార్డ్, ఇక్కడ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ కార్డ్ తెలంగాణ స్టేట్ సంబంధించిన మీకు ఉంటుంది కదా, వ్యాలిడ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు అదైతే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకంటే అదైతే కంపల్సరీ అయితే కావాలన్నమాట. సో మీరైతే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే మీరు అప్పుడు దాకా అయితే వచ్చేస్తుంది. సో మీరు గూగుల్లో నుండి లేదా బయటికి మీ సేవల్లో ఎక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది అన్ని సర్టిఫికెట్స్ అనేవి ఇక్కడ జాగ్రత్తగా అప్లోడ్ చేసేసి ప్రొసీడ్ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు ఒకసారి అయితే ప్రివ్యూ అయితే చూసుకోండి. అప్లికేషన్ అయితే సబ్మిట్ కాలేదు, బట్ మనకు ప్రివ్యూ అయితే చూపెడుతుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు అన్ని క్లారిటీగా అయితే చూసుకోండి. 1-2 సార్లు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు అంటే మిస్టేక్ ఉంటే బ్యాక్ ఎడిట్ చేసేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుండి బ్యాక్ వెళ్ళిపోయి ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా వచ్చేసి మీరు ఇక్కడ నుండి పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ ఎస్ అయితే చేయండి. సో ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంటుంది. ఇక్కడైతే ఎస్ చేయండి. తర్వాత ఇక్కడ నోట్ మోడిఫికేషన్ ఎడిటింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ సబ్మిట్ ఇక్కడ అడుగుతుంది. సో సబ్మిట్ అయితే చేసేయండి కట్టుకుంటే. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడైతే ఛార్జ్ అయితే అడుగుతుంది మనకు పేమెంట్ అనమాట. ప్రొసీడ్ టు SBI కలెక్ట్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ SBI కలెక్ట్ అనేది డైరెక్ట్గా అనేది పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే వాళ్ళు డైరెక్ట్గా కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క కేటగిరీ అనేది. సో మీరు ఏ కేటగిరీపై అయితే మనం అప్లై చేస్తున్నామో ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, క్యాండిడేట్ నేమ్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ దేనిపైన అయితే అప్లై మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్,
తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత రిమార్క్ ఏదైనా ఉంటే రిమార్క్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేము, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి ఇక్కడ అగ్రీ చేసేసి ఈ క్యాప్చర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఆధార్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని కార్డు పేమెంట్ సంబంధించిన మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పైన అయితే దీనిపైన అయితే పేమెంట్ అయితే చేయాలనుకుంటున్నారో ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ యొక్క నేమ్ ఇచ్చేసండి. తర్వాత కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పే మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అనేది పేమెంట్ అయితే తీసుకువెళ్తుంది. మీ యొక్క ఓటీపీ అనేది సబ్మిట్ చేసేసి పేమెంట్ అనేది ఇక్కడ మనకు అయిపోయిన తర్వాత దాని నుండి అయితే మనకు పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత ఒకటి మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది, పేమెంట్ ప్రింట్ అనమాట. సో మీరు దాన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో మీరైతే పేమెంట్ ప్రింట్ అయితే తీసుకోండి. రెఫరెన్స్ నెంబర్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, ఆ యొక్క పేమెంట్ ప్రింట్ అనేది మీరు తీసుకోండి. సో తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ప్రొసీడ్ టు సబ్మిట్ అండ్ అప్లోడ్ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇప్పుడైతే పేమెంట్ చేసినాం కదా అదైతే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే చలానా అప్లోడ్ ఇంతకు ముందు ప్రింట్ అయితే వచ్చేసింది కదా, ఆ యొక్క ఫార్మేట్లో మీరు జేపీజీ ఫార్మేట్లో ఉంటుంది కదా అదైతే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి 250 KBsలో. సో ఇక్కడ చూసిన మీద క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే మనకు ఇక్కడైతే ఫోటో అయితే వచ్చేస్తుంది పేమెంట్ సంబంధించిన ఇది ప్రింట్ అనేది. తర్వాత కన్ఫర్మ్ ఇక్కడ పేమెంట్ ఇంకోసారి వచ్చేసి పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అయితే ఇచ్చేసండి. ఆ యొక్క పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇచ్చేసండి. అండ్ మీరు పేమెంట్ ఎప్పుడు చేశారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడైతే మీరు దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ యొక్క డేట్ పేమెంట్ అనేది డేట్ ఇచ్చేసండి. తర్వాత యూ వాంట్ టు సబ్మిట్ ద పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ప్రాసెస్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇక్కడ ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు అప్లై అయితే చేసుకోండి. భారత్ ఎలక్ట్రానిక్ హైదరాబాద్ నుండి సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అండ్ దీనికి సంబంధించిన ఫార్మాట్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే ఫార్మాట్ అయితే ఉంటే చూసుకోండి, లేకపోతే అవసరం అయితే లేదు. సో అండ్ ఆన్లైన్ లింక్ అనేది మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు అన్ని నేను మీ యొక్క డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు తీసుకోండి. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ హైదరాబాద్ నుండి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. లాస్ట్ డేట్ అనేది మనకు 9th April వరకు అయితే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా అనేది అప్లై చేసుకోండి. సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.